ప్రశాంతత అనేది ఇంకొకరు మనల్ని అర్థం చేసుకోవట్లేదని బాధపడడంలో ఉండదు, మనమే వాళ్ళని వదిలేయడంలో ఉంటుందన్న విషయం అర్థం అవడానికి నాకు 2 ఏళ్ళు పట్టింది. మీకు విషయం చెప్తా, కొంతమంది బాయ్స్ ఈజీగా రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు కాబట్టి అని అనుకుంటున్నారా? అస్సలు కాదు. వాళ్ళు వాళ్ళ లైఫ్ ని ఎవరి కోసం వదులుకోరు కాబట్టి. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు వాళ్ళ హాబీస్ ని వదులుకోరు, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్షిప్ ని వదిలిపెట్టరు, వాళ్ళ లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చినా సరే వాళ్ళకు నిజంగా హ్యాపీనెస్ ఇచ్చే వెయిట్ ని దూరం పెట్టరు. అందుకే వాళ్ళకి రిలేషన్షిప్ బ్రేక్ అయినా సరే వాళ్ళు తిరిగి కంబ్యాక్ ఇవ్వడానికి ఒక లైఫ్ ఉంటది వెనక. కానీ మన గర్ల్స్ మాత్రం ఇక్కడే పప్పులో కాలేస్తాం. తెలిసి తెలియకుండానే పెద్ద మిస్టేక్ చేస్తాం. ఆ ఒక్క పర్సన్ ని మనం మొత్తం ప్రపంచంలో మార్చుకుంటాం. ఒకప్పుడు మనకున్న రొటీన్స్, ప్యాషన్స్, ఫ్రెండ్షిప్స్ మనకు తెలియకుండానే కట్ చేసుకుంటాం. అదేంటో మనం మొత్తం ప్రపంచాన్ని ఆ ఒక్క పర్సన్ తో రిప్లేస్ చేసుకుంటాం. అందుకే బ్రేకప్ వల్ల వాళ్ళకంటే మనం ఎక్కువ సఫర్ అవుతాం. ఏం చేస్తాం? అమ్మాయిలం జెన్యున్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు అని స్టేటస్లు పెట్టి చేస్తాం. మనం ఏడ్చి ఎంత గింజుకున్నా అవతలోడు అల్లవమ్మా చాలా చూసాం అని వస్తాడు. సింపుల్. వాళ్ళకి రిలేషన్షిప్ మాత్రమే పోతుంది, కానీ మనకి మనం చుట్టూ బిల్డ్ చేసుకున్న మన ప్రపంచమే పోతుంది. కాబట్టి మై డియర్ గర్ల్స్, ఒక్క విషయం, తనకంటూ ఒక ప్రపంచం బయట ఉన్న పర్సన్ ని మీ మొత్తం ప్రపంచంగా మార్చుకోకండి. మీ ప్రపంచం మీకు ఉండేలా చూసుకోండి. చలో.